ఒక ఎల్కేజీ పిల్లాడి ప్రాణం పోయింది విశాఖపట్నం లో జరిగిన సంఘటనకు. అందరిది ఆ టీచర్ది తప్పు అని అంటున్నారు. అవును, ఎవరైనా పిల్లాడిపై హింసకు పాల్పడితే తప్పే. నిజాలు దర్యాప్తులో తేలాలి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఒక్కసారి మీరందరూ సావధానంగా ఆలోచించండి. ఆ పిల్లాన్ని ఆ పరిస్థితి వరకు తీసుకెళ్లిన వ్యవస్థలో పేరెంట్స్ పాత్ర ఏమైనా ఉందా? ఒక ఎల్కేజీ పిల్లాడికి ఎన్ని మార్కులు వచ్చాయని అడిగే ముందు స్కూల్లో నీకు ఎవరితోనైనా భయం అవుతుందా బిడ్డ అని ఎప్పుడైనా మీరు అడిగారా? బిడ్డలు హోంవర్క్ చేయకుండా ఉంటే ప్రశ్నించేది టీచరా లేకుంటే ముందు మీరా? చెప్పండి. నా పిల్లాడికి ఇన్ని మార్కులు వచ్చాయని సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునేది ఎవరు ఈ మార్కుల పోటీని పెంచుతున్నారు? ఇది కేవలం ఒక ఎల్కేజీ బాబో లేకపోతే ఆ టీచర్ అమ్మ గురించో లేకపోతే నల్గొండ ప్రైవేట్ ప్రిన్సిపాల్ హత్య గురించో కాదు. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అర్థం పట్టే వ్యవస్థ గురించి. ప్రణయ్ తేజ ఆ బాబు చదివేది ఎల్కేజీ. అతనికి ప్రపంచం అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియని వయసు. అమ్మ నాన్న అంటే ప్రేమ, స్కూల్ అంటే ఆట, ఇంతే. కానీ ఇప్పుడు ఆ చిన్నారి ఆ బాబు మన మధ్యన లేడు. తప్పు కేవలం మా టీచర్ది మాత్రమే కాదు అంటున్నాను నేను. పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న మొత్తం వ్యవస్థది. మార్కులు ర్యాంకులని కొలమానంగా పెట్టి పిల్లల్ని ఒక ట్రోఫీ లాగా చూస్తే ప్రతి ఒక్కరిది. హోంవర్క్ ఇవ్వకుంటే ఏం చేస్తారంటే పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు, స్కూల్ని బ్లేమ్ చేస్తారు. కాబట్టి ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? టీచర్ పై ఒత్తిడి పెడతాడు. టీచర్ ఏం చేస్తాడు? పిల్లలపై ఒత్తిడి పెడతాడు. చివరికి ఒత్తిడి మొత్తం ఎక్కడికి వెళ్తుంది? పిల్లాడి మీదకే కదా. మన పిల్లల్ని స్కూల్లో నీకు భయం అవుతుందా అని కానీ, టీచర్ నేను ప్రేమగా చూస్తున్నారా అని కానీ అడిగామా? పోయి నీకు ఆడుకోవడానికి సమయం దొరుకుతుందా అని అడిగామా? లేదు. ఇప్పటి వరకు నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఒక ప్రిన్సిపాల్గా ఒక్క పేరెంట్ కూడా నన్ను మా పాప కానీ మా బాబు కానీ స్కూల్లో సంతోషంగా ఉన్నారని ఎవ్వరు అడగలేదు. ఎప్పుడు కలిసినా మార్కులు తగ్గినాయి, ఇంతకుముందు బాగా చదువుతుండే ఇప్పుడు చదవట్లేదని ఒక రివైండ్ రికార్డింగ్ రెడీగా జేబులో పెట్టుకొని వస్తారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటన కూడా మనల్ని మరో కోణంలో ప్రశ్నిస్తోంది. పిల్లలు తప్పు చేస్తే వారిని కేవలం శిక్షించడం సరిపోతుందా? వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, వారి మనసులో ఏం జరుగుతోంది, వాళ్ళకు డబ్బు, స్టేటస్, లగ్జరీ గురించి ఏం నేర్పిస్తున్నాం, ఇవన్నీ ఆలోచించాలి. ఆ 10th పిల్లల తప్పుని నేను సమర్థించడం లేదు, కానీ తప్పు చేసే స్థాయికి ఆ పిల్లలు ఎలా చేరుకున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు పిల్లాడికి అతిగా అకాడమిక్ ప్రెషర్, మరోవైపు పిల్లలపై తగినంత ఎమోషనల్ గైడెన్స్ లేకపోవడం, ఈ 2 ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మధ్యన పిల్లలు నలిగిపోతున్నారు. ఇక్కడ తప్పు పిల్లలదో, టీచర్దో, పేరెంట్దో, స్కూల్లో అనట్లే, వ్యవస్థీకృతంగా వేళ్ళూనికి పోయిన మన పరమ చెత్త ఎడ్యుకేషన్ కల్చర్ది. పిల్లలకు కావాల్సింది కేవలం చదువు ఒక్కటే కాదు. వాళ్లకు చదువుతో పాటు డిసిప్లిన్, ఎమోషనల్ సపోర్ట్, సేఫ్టీ ప్లస్ విలువలు, వాల్యూస్. ఎక్కడైతే టీచర్ అంటే భయం పోయి పిల్లలకు టీచర్ పై నమ్మకం కలుగుతుందో, ఏ స్కూల్లో అయితే మార్కులు రాకపోతే పనిష్మెంట్ కాకుండా తప్పులు చేసినా మళ్ళీ నేర్పే పద్ధతి వస్తుందో, ఏ ఇంట్లో అయితే పేరెంట్స్ కి భయపడి సమస్య దాచిపెట్టకుండా తమ సమస్య చెప్పుకోగలిగే పరిస్థితి ఉంటుందో అక్కడ ఒక మనిషిలా ఎదుగుతాడు. ఆ పిల్లాడి భవిష్యత్తు కట్టబడుతుంది. ప్రణయ్ తేజ లాంటి మరొకరు పోకూడదు, రూపారెడ్డి లాంటి ఒక మరో విద్యావేత్త బలి కావద్దు. పిల్లల్ని కాపాడడం అంటే కేవలం స్కూల్కి పంపించడం కాదు, వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడం కూడా. అర్థం చేసుకోండి.